ఇవన్నీ వచ్చిందాన్ని ఏది వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఏదైనా సరే ఇది కూడా ఒక యాడెడ్ ఫ్యాక్టర్. అంతే. బాల్కోటే గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. విజయచంద్ర గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నప్పుడు ఇక పీకే ఉంటేనేమి లేకపోతేనేమి. నేను ఒక మాట చెప్తా విజయచంద్ర గారు, పీకే గారు కూడా బాబు గారితో కూర్చొని ఏదో 3 మాటలు చెప్పారని చెప్పారు. ఒకటేమో వైసీపీ పట్ల రాష్ట్రంలో అసంతృప్తి ఉంది, 2 నిరుద్యోగం, ధరలో విద్యుత్ ఛార్జీలు భారమయ్యాయి, దళితులు బీసీలు దాడుల మూలం దూరం అయ్యారు అని పీకే గారు చెప్పారంట. ఈ 3 మాటలు విజయచంద్ర గారు 4 ఏళ్ళుగా చెప్పారు, అంకమరా గారు చెప్పారు. చెప్పినా ఒకటి ఇగోండి, ఒక విషయం చెప్పనా, ఇప్పుడు క్లాస్లో 10 మంది పిల్లలు ఉంటారు. 10 మంది పిల్లల్లో అందరూ ఇది చెప్పినా కూడా ఎవరు బుర్రకెక్కించుకుని ఎవరికి తెచ్చుకుంటే ర్యాంకర్ చెప్పేదానికి వాల్యూ ఉంటది. ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు చెప్పేదానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. బ్యాలెన్స్ పిల్లలు అది ఎగ్జామ్ లో తెలుసుకుని రాయిపోయినా ఉండదు. అట్లాగే శంఖంలో పోస్తేనే తీర్థం కాబట్టి ఇప్పుడు ఆ శంకు టీడీపీ అనుకుంటా తీర్థం ఇది అనేది అందరు చెప్తున్నారు కాబట్టి చూద్దాం ఆ తీర్థం ఎటువంటి మంది వేస్తుంది ఏమిటనేది. తప్పేం లేదనేది కూడా చెప్తారు. రాజకీయం ఏదో సినిమాలు అంటారు కదా, ఇది వ్యాపారం అన్నట్టు దూకుడు సినిమాలు, అట్లాగే రాజకీయం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. అవునవును, అదే అంటున్నా, అందుకనే మీరు చెప్పండి. ఇప్పుడు అంటే కుటుంబరావు గారి పెద్దలకి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ తెలుగుదేశం పార్టీని 30 సంవత్సరాలు నడిచే విధంగా అవకాశం ఈరోజు వచ్చింది. గతంలో ఎవరి వల్ల పార్టీ ఓడిపోయింది వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. నాయకుల వల్ల ఓడిపోయింది, కార్యకర్తలు ఓడిపోలేదు, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఓడిపోలేదు, స్థానిక శాసనసభ్యుల వల్ల ఓడిపోయింది. నిర్మోహమాటంగా అలాంటి అడ్డగాడిదలను తీసి పక్కన పడేసేయండి. వచ్చింది అందుకేనేమో ఆ మొక్కల్ని పీకేస్తారు. ఆ పని చెయ్యండి, ఈ రోజు అవకాశం వచ్చింది. ఒక్క ఇదేనే కాదు కదా, చాలా మంది మొక్కలు పీకుతారేమో లేకపోతే మందేస్తారేమో చూద్దాం, చూడాలి. ఏమండి కుటుంబరావు గారు 10 seconds మీ కంక్లూడింగ్. ఖచ్చితంగా తెలుగుదేశం వెర్షన్ 2 చూస్తారండి ఇప్పుడు, ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. ఎందుకంటే యువనాసి నాయకత్వం తెర మీదకి రావటం, లోకేష్ గారి యాక్సెప్టెన్స్ కూడా మనం చూసాము. హౌ హీ హస్ ఎమర్జ్డ్ as వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యూత్ లీడర్స్ ఆఫ్ ది స్టేట్ కింద. కాబట్టి ఖచ్చితంగా యూ విల్ సీ వెర్షన్ 2 ఆఫ్ తెలుగుదేశం ఈ ఎలక్షన్. టీడీపీ 2.0